ఈ సెగ్మెంట్లో అయితే ఐచర్ ఎక్కువ సేల్ అవుతూ ఉంటాయి. మీరు అవన్నీ కాకుండా అశోక్ లేలాండ్ ఎందుకు తీసుకున్నారు? ₹50 డీజిల్ ఉన్నప్పుడు ఏ రేట్స్ ఉన్నాయో ఇప్పుడు మార్కెట్ అదే రేటు పోతుంది. అందరికీ నమస్కారం, నా పేరు అరవింద్. ఈరోజు మేము ముందుకైతే అశోక్ లేలాండ్ ఎకోమేట్ ట్రక్ తీసుకుని నడుపుతున్న అన్ననైతే తీసుకురావడం జరిగింది. ఈ వెహికల్కి సంబంధించిన పూర్తి ఎక్స్పీరియన్స్, ఈ వెహికల్ ఎప్పుడు తీసుకున్నాడు, ఎన్ని వేల కిలోమీటర్లు తిరిగింది, మైలేజ్ ఎంత ఇస్తుంది, పేలోడ్ ఎంత తీసుకెళ్తుంది, మార్కెట్ ఏ విధంగా ఉంది, కొత్తగా తీసుకునే వాళ్ళకి ఈ వెహికల్ పనిచేస్తుందా పనిచేయదా అని అయితే పూర్తి డీటెయిల్ తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి లైక్ చేయండి. నమస్కారం అన్న. నమస్కారం అన్న, మీ పేరు? మహేందర్. ఓకే అన్న, మీరు ముందుగా ఈ డ్రైవింగ్ ఫీల్డ్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? 15 years, 15 సంవత్సరాల నుంచి. ఓకే, ఈ వెహికల్ ఎప్పుడు తీసుకున్నారన్న మీరు? 2021. ఓకే, అంతకుముందు మీకు ఏమైనా వెహికల్స్ ఉండేనా? కార్లు ఉండేది. ఓకే, ఇప్పుడు ఈ ట్రక్ మీకు ఒకటే ఉందా, ఇంకా ఎక్కువ ఉన్నాయి? ఒకటే ట్రక్. ఓకే, ఇప్పుడు ఈ ట్రక్ తీసుకున్నారు కదా, ఇది కాకుండా మార్కెట్లో చాలా వెహికల్స్ ఉన్నాయి. ఈ సెగ్మెంట్లో అయితే ఐచర్ ఎక్కువ సేల్ అవుతూ ఉంటాయి. మీరు అవన్నీ కాకుండా అశోక్ లేలాండ్ ఎందుకు తీసుకున్నారు? ఇది ఎంత లోడ్ వేసినా లాగడానికి ఈజీ ఉంటుంది. ఓకే, ఎక్కడైనా పోవడానికి ఈజీ ఉంటుంది. మెయిన్ రోడ్ కాకుండా కూడా కొంచెం గుద్దలా ఇంతలా స్లోగా వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. మరి ఐచర్ ఎందుకు ఈ సెగ్మెంట్లో ఎక్కువ తీసుకుంటూ ఉంటారు? ఇక ఐచర్ అంటే హైవే మీద రోడ్ వాళ్ళకు ఐచర్ యూజ్ చేస్తారు. పల్లెటూళ్ళలో ఇట్లా తినడానికి ఇది తీసుకెళ్తారు. ఓకే, ఇది కంపెనీ వాళ్ళు ఇచ్చిన లోడ్ కెపాసిటీ ఎంతవరకు లోడ్ తీసుకెళ్తారని చెప్పారు? 10 tons. ఓకే, మీరు హైయెస్ట్ ఎంతవరకు వేస్తున్నారు? ఇంకొక 4-5 వేసినా కూడా లాగడానికి లాగడానికి. ఓకే, ఇప్పటి వరకు ఎన్ని వేల కిలోమీటర్లు తిరిగిందన్న? 2 lakhs కిలోమీటర్స్ తిరిగింది. 2021 మోడలా? 2021, 22, 23, 24 అంటే 3 సంవత్సరాలు అయిపోయింది. 3 సంవత్సరాల్లో 2 లక్షల కిలోమీటర్లు తిరిగింది. ఓకే, మీరు హైయెస్ట్ ఎక్కడ దూరం దాకా వెళ్తా ఉంటారు? హైయెస్ట్ ఎక్కడ వరకు వెళ్తా ఉంటారు? 400 kilometers వరకు వెళ్తాను అంతే. సరౌండింగ్ వరంగల్ చుట్టుపక్కల, తెలంగాణ, ఆంధ్ర. ఓకే అన్న, మీరు ఈ వెహికల్ తీసుకున్నప్పుడు కాస్ట్ ఎంత పడింది అన్న? ఇది 24 పడింది. 24 లక్షలు ఓన్లీ ఫైనాన్స్ కాకుండా? ఆన్ రోడ్. ఓకే, డౌన్ పేమెంట్ ఎంత కట్టారు? 3 lakhs. 3 లక్షలు డౌన్ పేమెంట్ కట్టారు, మిగతా ఫైనాన్స్. ఓకే, పర్ మంత్కి ఎంత వరకు పెట్టుకున్నారు? 55,000. ఓకే, మరి కిరాయిలు ఎలా ఉన్నాయి? 2021లో ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? కిరాయిలు అయితే వేస్ట్ అండి. ₹50 డీజిల్ ఉన్నప్పుడు ఏ రేట్స్ ఉన్నాయో ఇప్పుడు మార్కెట్ అదే రేటు పోతుంది. అవునా? ఫీల్డ్ అయితే బాగలేదు. పెంచుతలేరా కిరాయిలు? పెంచుతలేరు. ₹50, ₹1000 పోయినా కూడా అదే ఇప్పుడు 90 రూపాయలు కూడా ₹1000 పోతున్నాం. అట్లా మామూలు లోకల్ ఇక్కడ నుంచి మార్కెట్ నుంచి బయటకు పోవడానికి ₹1000 ఇచ్చినాం అనుకోండి. ₹50 ఇచ్చినప్పుడు ఇప్పుడు ₹100 ఇచ్చినా కూడా అదే ₹1000 పోతుంది. ఓకే, అంటే ప్రాబ్లం ఎక్కడ? వెహికల్స్ ఎక్కువైనాయి, మార్కెటింగ్ డౌన్ ఉంది. వెహికల్స్ ఎక్కువైనాయి, రెండు బట్టి ఇట్లా అవుతుంది. ఓకే అన్న, మరి ఇప్పటి వరకు మీకు కంపెనీ నుంచి వెహికల్ సర్వీసింగ్ అప్పుడప్పుడు వెళ్తూ ఉంటుంది? వెళ్తుండే. సర్వీసింగ్ ఏ విధంగా చేస్తున్నారు వాళ్ళు? బాగానే చేస్తారు. సర్వీసింగ్ బాగానే ఉందంటారా? ఓకే, మీకు ఇందులో ఏమైనా నచ్చని విషయాలంటే ఏమైనా ఉన్నాయి లేలాండ్లో? బాగానే ఉండదు. వెహికల్ అయితే పర్వాలేదు. వెహికల్ అయితే పర్ఫెక్ట్గానే ఉంది. ఓకే, ఇది ఎన్ని గేర్లకు సంబంధించిన వెహికల్ అన్న? 7 gears. 7 gears. ఓకే, ఒక్కసారి జనరల్ సర్వీసింగ్ చేయించితే, ఆయిల్ చేంజ్, ఫిల్టర్స్ అవన్నీ చేయించితే ఎంతవరకు ఖర్చు వస్తుంది అన్న? 20,000. 20,000 వరకు ఖర్చు వస్తుంది. ఓకే, ఇందులో మీరు మేజర్లీ ఎక్కువ అంటే బాగా పెద్దగా ప్రాబ్లం పెట్టిందంటే ఏదన్నా ఉందా ఇందులో? ఇప్పుడు 3 years అయితే కాబట్టి ప్రస్తుతానికి ఏం ప్రాబ్లం లేదు. మరి ప్రతి నెల మీకు ఈఎంఐలు పోనీ ఎంతవరకు మిగులుతున్నాయి? ఈఎంఐలు అన్నీ వెళ్తున్నాయా? గాడి వరకు ఈఎంఐలు తోటి. ఓకే, అడ్జస్ట్ అంతే వెళ్తుంది. ఓకే, మీరే డ్రైవర్, మీరే ఉన్నారా? రెండు మీరు. ఇప్పుడైతే ఫీల్డ్ అయితే బాగాలేదు. ఓకే, కొత్తగా తీసుకోవాలనుకునే వాళ్ళకి ఏమని చెప్తారు? కొత్తగా ఇలాంటి ట్రక్స్ ఎవరైనా ప్లాన్ చేసుకోవాలనుకునే వాళ్ళకి తీసుకోకపోవడమే బెస్ట్. తీసుకోకపోవడమే. ఇప్పుడు ఈ ఫీల్డ్ బాగాలేదు. బండ్లు ఎక్కువైనాయి, కిరాయిలకు. ఓకే, ఇది మైలేజ్ ఎంత వరకు వస్తుందన్న? 5 వస్తుంది. 5 మైలేజ్ వస్తుంది. లోడ్ అయినా లోడ్ లేకుంటే 6 వస్తుంది. లోడ్ తోటి 5 వస్తుంది. లోడ్తో 5 వస్తుంది, లోడ్ లేకపోతే 6 వస్తుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదండి ఈ అశోక్ లేలాండ్ సంబంధించిన అన్న కస్టమర్ ఫీడ్బ్యాక్. మన ఛానల్లో అయితే అన్ని రకాల కమర్షియల్ వెహికల్కి సంబంధించిన కస్టమర్ ఫీడ్బ్యాక్స్, రియల్ కస్టమర్ ఫీడ్బ్యాక్స్ అయితే ఉంటాయి. కాబట్టి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ.